పార్దు భానుమతి దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ప్రేమ బస్సమ్మాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అయితే అనుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు మాత్రం అవునమ్మాయి నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ అలా కింద కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో తన నడుమును చూసుకుంటూ అందరూ ఆ ఇంద్రధనుస్సులో ఉండే వంపుని చూసుకొని చాలా సంతోషిస్తారు. కానీ నాకు మాత్రం అలా కాదు, నీ నడుము ఉంది చూడు, ఆ నడుమొంపులోనే ఉంది నాకు అసలైన మజా అని చెప్పేసి అయితే అంటూ భానుమతి నడుము వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు మాత్రం తన నడుము మీద అయితే ముద్దు పెడుతూ ఉంటాడు. అది తగలగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా తొలుక్కుమంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు మాత్రం అక్కడితో ఆగకుండా భానుమతి కాళ్ళని అయితే తన కాళ్ళ మీద పెట్టుకొని, ఇదిగో ఈ పాదాలు ఉన్నాయి చూడు, మన ఇద్దరం బస్సు కోసం పరిగెట్టాము, అప్పుడే మన ఇద్దరం కలిపింది, అందుకే ఈ పాదాలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాదాల మీద కూడా ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇలా మీరు నన్నుకి ఇలా ప్రేమించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పార్దు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. మీలాంటి భర్త నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి అయితే అనుకుంటూ పార్దుని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు మాత్రం భానుమతిని చూసుకుంటూ నువ్వు నాకు ఎంత నచ్చేస్తున్నావంటే రోజు రోజుకి ఇంకా బాగా నచ్చేస్తున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న భానుమతిని పొగుడుతూ ఉంటాడు.